వెల్కమ్ టు సుమన్ టీవీ. మోకాళ్ళ నొప్పులు చాలా సఫర్ అవుతూ ఉన్నాం. ఎక్కువగా మనము సర్జరీస్ కి వెళ్తూ ఉంటాం. బట్ నేను ఉన్న ప్లేస్ లో మాత్రం పిఆర్పి ఎక్కువగా సజెస్ట్ చేస్తూ ఉంటారు. మరి ఎక్కడ చూసినా పిఆర్పి అంటున్నారు అండ్ చూసుకుంటే కనుక సర్జరీ కూడా అంటున్నారు. ఈ రెండిట్లో ఏది ది బెస్ట్? రైట్ నౌ ఈ వివరణ తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ నుంచి డాక్టర్ మినాల్ చంద్ర గారు. వారితో మాట్లాడతాం. మ్యామ్ నమస్తే. మ్యామ్, మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తూ ఉన్నాయి మేడం. సర్జరీ అంటే జనాలు భయపడుతూ ఉన్నారు. బట్ ఇపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ నుంచి పిఆర్పి మాత్రమే వినిపిస్తుంది. సర్జరీ చేసుకోకూడదా? ఎందుకు సర్జరీ చేసుకోకూడదు? ఏం డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉంటాయా? ముందులాగా నడవలేరా? ఎందుకు సర్జరీ వద్దు? పిఆర్పి ఎందుకు సజెస్ట్ చేస్తారు అందరికీ కూడా? సో ఇప్పుడు మోకాళ్ళ నొప్పికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా ట్రీట్మెంట్ ఉంది. ఇట్ ఇస్ నాట్ ఓన్లీ పిఆర్పి. ఓకే, కానీ ఇది గైడ్ లైన్స్ ప్రకారం ట్రీట్మెంట్ చేయాలి. పేషెంట్ కి సిమ్టమ్స్ ప్రకారం ట్రీట్మెంట్ చేయాలి. సిమ్టమ్స్. ఓకే, సో ఫస్ట్లీ పేషెంట్స్ కి ఇనిషియల్ స్టేజెస్ లోనే ప్రాబ్లమ్ ఉంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, కొన్ని కొలాజన్ బూస్టింగ్ టాబ్లెట్స్ ఉంది, ఎక్సర్సైజెస్ ఉంది. ఇనిషియల్ స్టేజెస్ లోనే పిఆర్పి చేస్తే, పిఆర్పి ఒక ట్రీట్మెంట్ మొడాలిటీ ఉంది. ఓకే, సో ఇది పిఆర్పి చేస్తే ప్రోగ్రెషన్ ఆఫ్ డిజీజ్ స్లో డౌన్ అవుతుంది. ఓకే, బికాస్ ఇది గుజ్జు అరుగుదల ఇస్ అ ప్రోగ్రెసివ్ కండిషన్. మీన్స్ 2 years లో కొంచెం అరుగుదల ఎక్కువ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ 2 years లో ఎక్కువ అవుతుంది. దానికి స్లో డౌన్ చేయాలి. ఓకే, ప్రతి పేషెంట్ కి సర్జరీకి అవసరం లేదు. సర్జికల్ క్యాండిడేట్స్ కి స్పెసిఫిక్ నీడ్స్ ఉంది, స్పెసిఫిక్ కండిషన్స్ ఉంది. చాలా మంది పేషెంట్స్ కి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ లోనే పిఆర్పి ట్రీట్మెంట్ సూట్ అవుతుంది. ఏ ట్రీట్మెంట్ బెస్ట్ ఉందో వీ కెనాట్ సే ఇది నా ట్రీట్మెంట్ బెస్ట్ ఆర్ పిఆర్పి బెస్ట్ ఆర్ సర్జరీ బెస్ట్, అలాగే ఏమి లేదు. ఇట్ ఈస్ పేషెంట్స్ కండిషన్ బట్టి ట్రీట్మెంట్ చేయాలి. గైడ్ లైన్స్ వాట్ దే సే ఇస్, ఫస్ట్ సర్జరీ ముందు తప్పకుండా నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ ట్రై చేయాలి. ఓకే, ఇది పాయింట్ పేషెంట్స్ కి క్లారిటీ లేదు. దే డోంట్ నో అరుగుదల స్టార్ట్ అయింది, మోకాలు నొప్పి ఉంటే సర్జరీ. కాదు, గైడ్ లైన్ సేస్ దట్ ఫస్ట్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ ట్రై చేయాలి. వన్స్ ఇట్ ఫెయిల్స్ తర్వాత యూ కెన్ గో ఫర్ సర్జరీ. ఓకే, ఇదే ప్రయత్నంతోనే నా ట్రీట్మెంట్ గురించి ఎక్కువ మాట్లాడతాను, పిఆర్పి గురించి ఎక్కువ. బికాస్ పేషెంట్ షుడ్ నో దట్ పిఆర్పి ట్రీట్మెంట్ ఉంది, వేరే టైప్ ఆఫ్ ఇంజెక్షన్స్ కూడా ఉంది, నాన్ సర్జికల్ ఆప్షన్స్ ఆప్ట్ చెయ్యాలి. ఓకే, సో దానికోసమే పిఆర్పి. అంటే పిఆర్పి ఏ స్టేజ్ లో చేస్తారు? స్టేజెస్ వైజ్ ఏమైనా చేస్తారా? ఏంటి పర్సన్ కి ఏం చూసి పిఆర్పిని సజెస్ట్ చేస్తారు? ఇదే చాలా సార్లు నేను చెప్పాను, పిఆర్పి స్టేజ్ ప్రకారం డిపెండ్ కాదు. ఇట్ డిపెండ్స్ ఆన్ సిమ్టమ్. పేషెంట్స్ కి సిమ్టమ్స్ ఏంటి, దాని ప్రకారం పిఆర్పి ఎంత వరకు వర్క్ అవుతుందా, పిఆర్పితో పాటు వేరే ట్రీట్మెంట్ చేయాలా ఆర్ సర్జరీకి వెళ్ళాలా, ఇది దట్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ టు పేషెంట్, కండిషన్ టు కండిషన్, సిమ్టమ్స్ టు సిమ్టమ్. చాలా మంది పేషెంట్స్ కి మీరు చూస్తే నొప్పి చాలా తక్కువ ఉంది కానీ గ్రేడ్ 4 ఎక్స్రే ఉంది. సో దేసే గ్రేడ్ 4 ఉంది సర్జరీ, బట్ పేషెంట్స్ కి సిమ్టమ్స్ లేదు కదా. తర్వాత కొన్ని పేషెంట్స్ కి, యంగ్ పేషెంట్స్ కి ఎక్స్రేలో చూస్తూ గ్రేడ్ 2 గ్రేడ్ 3 లో ఉంటే చాలా విపరీతం నొప్పి. ఓకే, సో వాట్ ఈస్ పేషెంట్స్ సిమ్టమ్, పేషెంట్స్ కి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, పేషెంట్స్ కి రిక్వైర్మెంట్ ఏంటి, దాని ప్రకారం ప్రోటోకాల్ ప్రిపేర్ చేస్తాము. అండ్ దెన్ వి సజెస్ట్ PRP, then we have superdose PRP, then we have GFC, then we have ఇప్పుడు కొత్త exosomes and all those things are coming. So regenerative లో చాలా ట్రీట్మెంట్ ఉంది. ఓకే, అండ్ ఈ రీజనరేటివ్ ఇండియాలో ప్లస్ ఇన్ వెస్టర్న్ కంట్రీస్ రీసెర్చెస్ ప్రకారమే చేస్తారు. Okay, so there are so many researches. In last 3-4 years lo more than 15,000 20,000 research papers undi. Okay, what is the success of PRP ki success ki there are certain factors. Okay, ee factors prakaram cheste then only we are going to get results. PRP ki results undi, it's proven. Now there is no debate. PRP work avutunda leda debate ledu, because proved aindi. Kani ella cheyali and what count of PRP has to be given, that is the question. And ఇది నా క్లినిక్ లో దాని ప్రకారమే చేస్తున్నాను. ఓకే, సో ఆ పేషెంట్ నా దగ్గర వస్తే ఫస్ట్ స్కాన్ చేస్తాము, దట్స్ అల్ట్రాసౌండ్ స్కాన్. ఎక్స్రేలో క్లారిటీ లేదు, ఎక్స్రేలో ఓన్లీ బొక్కలా కనిపిస్తుంది. నీరుందా లేదా, సిస్ట్ ఉందా లేదా, లిగమెంట్స్ లో ఎంత ప్రాబ్లం ఉందా లేదా, గుజ్జు ఎంత ఎరిగింది, సో అన్నీ నా అల్ట్రాసౌండ్ స్కాన్ లో తెలుస్తుంది. ఇది అల్ట్రాసౌండ్ స్కాన్ రికమెండేషన్ ప్రకారం చేస్తాము. ఓకే, సో ఇది గైడ్ లైన్స్ ఉంది కదా, నేషనల్ గైడ్ లైన్స్ ఫర్ నీ ట్రీట్మెంట్ ఉంది. దాంట్లో అమెరికన్ రాయల్ కాలేజ్ ఆఫ్ రేడియాలజిస్ట్ హ్యావ్ గివెన్ దేర్ గైడ్ లైన్స్.
గైడ్లైన్స్లో అల్ట్రాసౌండ్ మోకాలు నొప్పి ఉంటే అల్ట్రాసౌండ్ విల్ గివ్ యూ గుడ్ అసెస్మెంట్. అల్ట్రాసౌండ్లో చేసిన తర్వాత వి ఐడెంటిఫై ఎంత ప్రాబ్లం ఉందా, తర్వాత పేషెంట్స్కి రేంజ్ ఆఫ్ మోషన్ ఎంత ఉందా, వాకింగ్ స్టైల్ ఎలా ఉందా, బరువు ఎంత ఉందా, లైఫ్ స్టైల్ ఎలా ఉందా, ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉందా అన్నీ నోట్ చేస్తాము. ఇది నా దగ్గర టీమ్ ఉంది, ఇట్స్ నాట్ ఓన్లీ మీ, నా దగ్గర ఒక టీమ్ ఉంది. సో టీమ్ దే విల్ ఐడెంటిఫై. నా డైటీషియన్ చూస్తారు, నా ఫిజికల్ థెరపిస్ట్ చూస్తారు, తర్వాత నేను చూస్తాను, స్కాన్ చేస్తాము, అండ్ తర్వాత వి ప్రిపేర్ అ రిపోర్ట్ ప్రకారం పిఆర్పి వర్క్ అవుతుందా, ఎనీ సిట్టింగ్స్ ఆఫ్ పిఆర్పి వర్క్ అవుతుందా, ఏ టైప్ ఆఫ్ పిఆర్పి వర్క్ అవుతుందా, ఎంత టైం పడుతుంది, రిజల్ట్స్ ఎంత గ్యారంటీగా పేషెంట్స్ కండిషన్ విధంగా చెప్తాను, పేషెంట్ సైడ్ నుంచి ఏం చేయాలి అన్ని. ఇట్స్ అ ప్రొసెస్. పేషెంట్ కోసం పిఆర్పి ఒక సింగిల్ ఇంజెక్షన్, కానీ నా కోసం, నా టీం కోసం ఇట్స్ అ బిగ్ ప్రొసెస్, ఇట్స్ అ హోంవర్క్. ఎస్, అంటే పిఆర్పి ఒక్కసారి చేయించుకుంటే మళ్ళీ ఆ వ్యక్తికి మోకాలు నొప్పులు కానీ, గుజ్జు అరుగుదల కానీ, డీజనరేషన్ ఇవేమీ రావు అంటారమ్మా? ఇప్పుడు నీ ఆర్థరైటిస్, అరుగుదల ప్రాబ్లం ఈజ్ అ డైనమిక్ ప్రాబ్లం. డైనమిక్ ప్రాబ్లం మీన్స్ ప్రతిరోజు ఎక్కువ అవుతుంది. ఓకే, సో పిఆర్పి వల్ల 100% కరెక్ట్ అవుతుంది, ఇది ఇట్స్ నాట్ కరెక్ట్. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ డిపెండ్స్ ఆన్ పేషెంట్స్ లైఫ్ స్టైల్. పేషెంట్స్ కి ఎక్సర్సైజెస్ లో ఎంత ఇష్టం ఉందా, ఎంత మంచిగా చేస్తారు, పేషెంట్ బరువు ఎక్కువ ఉంటే హౌ మచ్ వెయిట్ రిడక్షన్ ఈస్ హ్యాపెనింగ్, దాంట్లో కూడా డిపెండ్ అవుతుంది. నా ట్రీట్మెంట్, నా పిఆర్పికి సక్సెస్ దాంట్లో డిపెండ్ అవుతుంది, సర్జరీకి కూడా సక్సెస్ దాంట్లోనే డిపెండ్ అవుతుంది. సో నా దగ్గర ఫస్ట్ థింగ్ ఈస్ టు టాక్ టు ద పేషెంట్ కి కౌన్సిలింగ్ చేసిన తర్వాత వీ అండర్స్టాండ్ వాట్ దే వాంట్, ఓకే, అండ్ హౌ మచ్ దే ఆర్ రెడీ టు డూ. మేడం, పిఆర్పి గురించి అయితే డీటెయిల్స్ తెలియజేశారు. సర్జరీస్ ఎందుకు వద్దు అంటారు మేడం? రీజన్ ఇందాక గైడ్ లైన్స్ ప్రకారం అయితే పిఆర్పి సజెషన్ చేస్తారు. సర్జరీ మీన్స్ దాని వల్ల ఏమైనా డిసడ్వాంటేజెస్ ఏంటి? సర్జరీకి ఏం డిసడ్వాంటేజెస్ ఉందా, అడ్వాంటేజెస్ ఉందా, ఇది నా పార్ట్ లేదు. బట్ ఇది ఎవ్రీ సర్జికల్ థింగ్, సర్జరీ ఈజ్ అ బిగ్ థింగ్ కదా. యూ నీడ్ టు, ఇది ఓన్లీ పేషెంట్ కెన్ నాట్ డిసైడ్. ఇది డాక్టర్, పేషెంట్, కేర్ గివర్, everyone has to sit and decide that surgery is required or not. Like it's a big process, you have to think about it. Okay, so that is why the guideline says that first non-surgical should try. If there is a failure of non-surgical, then go for surgery. So surgery gurinchi I cannot talk, but I can talk about guidelines lo ide undi. Tarvata PRP. Okay, PRP ki age enti madam, ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయవచ్చు అంటారు? ఎవరు పిఆర్పికి ఏజ్ లేదు. ఓకే, సో నా దగ్గర చాలా ఇది స్పోర్ట్స్ ప్లేయర్, యంగ్ స్పోర్ట్స్ ప్లేయర్ విత్ టెండన్ ఇంజరీ అండ్ మసల్ ఇంజరీ దాంతో వస్తున్నారు కదా. సో పిఆర్పి వర్క్ ఇన్ దెమ్ ఆల్సో 80 years వల్ల 90 years వల్ల కూడా నా దగ్గర వస్తున్నారు. దాంట్లో కూడా పిఆర్పి సక్సెస్ రేట్ మంచిగానే ఉంది. పిఆర్పి డస్ నాట్ డిపెండ్ ఇన్ ఏజ్, పిఆర్పి డస్ నాట్ డిపెండ్ అపాన్ ద స్టేజ్, పిఆర్పి డిపెండ్స్ అపాన్ హౌ వీఆర్ డూయింగ్ ఇట్. ఏ విధానం ప్రకారం పిఆర్పి చేస్తున్నాను దాంట్లోనే సక్సెస్ డిపెండ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.